హైదరాబాద్ లోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెడిసిన్ ధరలతో చుక్కలు చూపిస్తోంది. రోగులకు ఎంఆర్పీ రేట్ల కంటే అధిక ధరలకు మందులను విక్రయిస్తోంది. దీంతో రోగుల కుటుంబ సభ్యులు డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. హాస్పిటల్లో మందులను ఎంఆర్పీ రేట్స్ కంటే 20 నుంచి 100 రూపాయలు అదనంగా వసూలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు చేపట్టిన డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ బిల్లులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. హైదరాబాద్ లోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెడిసిన్ ధరలతో చుక్కలు చూపిస్తోంది. రోగులకు ఎంఆర్పీ రేట్ల కంటే అధిక ధరలకు మందులను విక్రయిస్తోంది. దీంతో రోగుల కుటుంబ సభ్యులు డ్రగ్ కంట్రోల్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది. హాస్పిటల్లో మందులను ఎంఆర్పీ రేట్స్ కంటే 20 నుంచి 100 రూపాయలు అదనంగా వసూలు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు చేపట్టిన డ్రగ్ కంట్రోల్ అధికారులు మెడికల్ బిల్లులను స్వాధీనం చేసుకుని విచారణ చేపట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరీందర్ అడిగి తెలుసుకుందాం. అమరీందర్, హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీ అనేది ప్రస్తుతం డీసీ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో మలక్పేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహించారు. ఈ తనిఖీలో భాగంగా అధిక రేటుకు అమ్ముతున్నట్టుగా డీసీఏ గుర్తించారు. అయితే పక్కా సమాచారం మేరకు హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి పైన ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల సందర్భంగా ఏదైతే మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో అమ్ముతున్నటువంటి రోగులకు అమ్ముతున్నటువంటి మందులు అనేవి ఎంఆర్పీ రేట్ల కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించిన బిల్లులన్నిటి కూడా ఏదైతే డీసీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక్కొక్క మెడిసిన్ నుంచి ఇటు మెడిసిన్స్ తో పాటు ఇంజెక్షన్స్ మిగతా వాటన్నిటికి కూడా ఏదైతే ఎంఆర్పీ రేట్ కంటే ఎక్కువగా అమ్ముతున్నట్టుగా గుర్తించారు. దానికి సంబంధించిన బిల్లులను కూడా స్వాధీనం చేసుకుని ప్రస్తుతం విచారణ అయితే జరుపుతున్నారు. అయితే ఒక్కొక్క మెడిసిన్ సంబంధించి చూసుకుంటే ఎంఆర్పీ రేట్ కంటే 20 నుండి 100-150 వరకు కూడా అదనపు వసూలు చేస్తున్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి ఎవరు ఎన్నుకుంటే నడిపిస్తున్నారన్న కోణంలో ప్రస్తుతం డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ తనిఖీలకు సంబంధించి ఒకవైపు విచారణ అనేది కొనసాగిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో మెడిసిన్ సంబంధించి జనరిక్ మెడిసిన్ కావచ్చు, ఇలా ఇంగ్లీష్ సంబంధించిన మెడిసిన్ అన్ని కూడా ఎంఆర్పీ రేట్ల కంటే ఎక్కువగా అమ్ముతున్నట్లుగా చాలా హాస్పిటల్లో ఇప్పటికే డీసీ అధికారులు గుర్తిస్తారు. ఇంకా తనిఖీలు కొనసాగుతాయంటూ కూడా డ్రగ్ కంట్రోల్ డైరెక్టర్ అయినటువంటి కమలాసన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే ఈ డ్రగ్ కంట్రోల్ దాడులకు సంబంధించి ఏదైతే ఎక్కువ రేట్ అమ్ముతున్నటువంటి ఇంజక్షన్ సంబంధించి కొన్ని ఇంజక్షన్లు జోఫోర్ ఇంజక్షన్ తో పాటు అవైల్ ఇంజక్షన్, NS 100 ml ఇంజక్షన్, ఇలా చాలా రకాల దాదాపు 15 రకాల ఇంజక్షన్లకు సంబంధించి మొత్తం ఎంఆర్పీ రేట్ ఏదైతే ఎంఆర్పీ ప్రైజ్ దాని మీద 136 రూపాయలు ఉంటే ఎక్కువ రేటు అంటే 20 నుంచి 150 పైగా కూడా ఎక్కువ రేటుకు అమ్ముతున్నట్టుగా గుర్తించారు. దీనికి సంబంధించి నిర్వాహకులపై కేసు నమోదు చేసుకొని మెడిసిన్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది. ఇంకా చాలా ప్రైవేట్ ఆసుపత్రుల్లో హైదరాబాద్ లో ఉన్నటువంటి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇలా మెడిసిన్ దండ కొనసాగుతుందన్నట్టుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే ప్రకటించారు. ఎప్పుడు ఏ క్షణమైనా తనిఖీలు చేసే అవకాశం ఉంటుంది. చాలా ఆసుపత్రులు కూడా గుర్తించామంటూ కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి అయితే 15 రకాలకు పైగా మెడిసిన్స్ అన్నింటిని కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే ప్రస్తుతం స్వాధీనం చేస్తున్నారు. నిర్వాహకుల పైన కూడా కేసు నమోదు చేసుకుని అయితే విచారిస్తున్నారు. అమర్, అయితే ప్రస్తుతం కంప్లైంట్ ఆధారంగా మాత్రమే ఇక్కడ తనిఖీలు చేయడం జరిగింది. మీరు అన్నట్లుగా ఇంకా చాలా హాస్పిటల్స్ ని షాప్స్ ని గుర్తించామని చెప్పారు. సో వీటన్నిటి మీద రైడ్ చేసే అవకాశం ఉందా, లేదా ఇంకా కంప్లైంట్స్ ఆధారంగా చేసే అవకాశం ఉందా? అప్డేట్స్ ఎలా ఉన్నాయి? మనం చాలా చూసాం. గతంలో కూడా రోగులు ఎంఆర్పీ రేట్ల కంటే
ఎక్కువ రేట్ కు ఈ మెడిసిన్స్ అమ్ముతున్నట్టుగా చాలా కంప్లైంట్స్ కూడా వచ్చాయి. ఈ కంప్లైంట్ ఆధారంతో పాటు డ్రగ్ కంట్రోల్ అధికారులు ఈ మధ్య కాలంలో ఇటు మెడికల్ షాప్ల మీద ఆకస్మిక తనిఖీలు చేయడం, ఆ తర్వాత ఇలా హాస్పిటల్లో అనుబంధంగా ఉన్నటువంటి మెడికల్ షాప్స్ లో కూడా ఆకస్మిక తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అయితే ఈ తనిఖీలో భాగంగానే ఇటు హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఒక రోగికి ఇచ్చినటువంటి మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో, ఇంజక్షన్ కావచ్చు, మెడిసిన్ సంబంధించిన అన్ని కూడా పూర్తి స్థాయిలో 20 నుంచి దాదాపు 150కి పైగా ఎంఆర్పి రేటు కంటే ప్రైస్ కంటే ఎక్కువగా ఇచ్చినట్లుగా ఏదైతే దానికి సంబంధించిన బిల్లులు అన్నిటి కూడా చూపడంతో ఈ కంప్లైంట్ ఆధారంగా డ్రగ్ కంట్రోల్ అధికారులు హైదరాబాద్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఏదైతే బిల్లుల ఆధారంగా అందులో సిస్టమ్స్ లో ఉన్నటువంటి ఇన్వాయిస్ ఆధారంగా ప్రస్తుతం అయితే ఈ తనిఖీలు అయితే కొనసాగించారు. ఈ తనిఖీలో భాగంగా ఏదైతే 15 రకాల ఇంజక్షన్స్ అయితే సీజ్ చేయడం జరిగింది. ఇంకా మల్టీ స్పెషాలిటీ సూపర్ ఆసుపత్రిలో ఇప్పటికే చాలా ఏదైతే మెడిసిన్స్ సంబంధించి జనరిక్ మెడిసిన్స్ ఆల్మోస్ట్ అంటే 100 నుంచి 200కు పైగా కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. కానీ ఆ కన్ఫ్యూజన్ ఇవ్వకుండా ఎంఆర్పి కంటే అధిక రేట్ కు అమ్ముతున్నట్టుగా డ్రగ్ కంట్రోల్ అధికారులు గుర్తించారు. ఇంకా దీనికి సంబంధించిన ఏదైతే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి వెనుక ఎవరెవరు పాత్ర ఉన్నారు, నిర్వాహకులు ఎన్ని రోజులు అమ్ముతున్నారు, వీటన్నిటిపై కూడా విచారణ కొనసాగుతుందని కూడా డ్రగ్ కంట్రోల్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్ అమర్, థ్యాంక్ యూ.